స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. ఈరోజు లోవర్ బ్యాక్ పెయిన్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. లోవర్ బ్యాక్ పెయిన్ మనకి ఈ మధ్య ఎవరైనా కూడా వర్కింగ్ వాళ్ళని చూస్తే కాన్స్టెంట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు లోవర్ బ్యాక్ చాలా పట్టేస్తుందండి. ఈవెన్ హోమ్ మేకర్స్ కూడా అంతే. వాళ్ళు ఎందుకంటే ఓవర్గా పని చేస్తూ ఉంటారు కదా, దానివల్ల లోవర్ బ్యాక్ పట్టేసిందండి అని చాలా వరకు మనకి ఈ మధ్య కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి అండ్ చాలామంది చెప్తూ ఉన్నారు. సో లోవర్ బ్యాక్ అనేది మెయిన్గా ఎందుకు ఈ పెయిన్ ఎక్కువ అవుతుంది, ఎందుకు ఈ పెయిన్ ఇంటెన్సిటీ ఎందుకు ఇలా పెరిగిపోతుంది అంటే, ఫస్ట్ వచ్చేసి బోన్. ఓకేనా, ఒకవేళ మీ బోన్ వీకెన్ అవుతే, అంటే మీ బోన్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేకపోతే, అంటే కాల్షియం సప్లిమెంట్స్ సరిగ్గా లేక ఆర్ బోన్ వీక్ ఉంటే కూడా మీకు లోవర్ బ్యాక్ పెయిన్ తొందరగా వస్తుంది. అంటే విటమిన్ D3 ఎక్కువ లేకపోవడం ఆర్ సన్లైట్కి ఎక్స్పోజర్ ఎక్కువ మీరు కాకపోవడం వల్ల కూడా బోన్ వీక్ అవ్వడం వల్ల మీకు ఈ పెయిన్ అనేది కొంచెం తొందరగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మజిల్. ఎప్పుడైతే ఈ మజిల్ని మీరు ఓవర్ స్ట్రెయిన్ చేస్తారో, ఓవర్ స్ట్రెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఎక్కువ పని చేస్తున్నారు, అంటే మీరు బెండ్ అయ్యి చేసే వర్క్లు ఎక్కువ ఉన్నాయి, ఆర్ ఇప్పుడు చూడండి హోమ్ మేకర్స్ చూడండి, ఎక్కువ వాళ్ళు బెండ్ అవుతుంటారు, చేస్తుంటారు, పని రోజంతా ఉంటుంది. సో నొప్పున్న బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారు. అంటే పెయిన్ ఉన్నా కూడా ఏదో స్ప్రే కొట్టుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు. సరేలే నొప్పున్నా ఏముంది, కొంచెం స్ప్రే రాసుకొని, కొంచెం జెండు బాము అలాంటివి రాసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పని చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మజిల్ ఇంకా స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. పెయిన్లో ఉన్నప్పుడు మజిల్ మీరు ఇంకా వర్క్ ఎక్కువ చేస్తే ఇంకెక్కువ నొప్పి ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. రెస్ట్ తీసుకోకుండా చేస్తూనే ఉంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అండర్ స్ట్రెయిన్. అంటే ఏంటంటే కొంతమంది చూడండి, సాఫ్ట్వేర్ వాళ్ళు చూడండి, పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుంటారు, వాళ్ళకి అసలు మూమెంటే ఉండదు, అసలు ఎలాంటి మూమెంట్ లేకుండా వాళ్ళు కూర్చొనే ఉంటారు. దానివల్ల ఏంటంటే మజిల్ అస్సలు కూడా యూజ్ అవ్వదు. అంటే లోవర్ బ్యాక్ని అసలు వాళ్ళు కదిలించరు. బ్యాక్ మజిల్ అసలు కదలకపోతే కూడా మీకు ఈ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల ఆ మజిల్ పట్టేసి లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో ఇది మజిల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ కోర్ స్ట్రెంగ్త్ లేనప్పుడు, మీ కోర్ స్ట్రెంగ్త్ మీరు పట్టించుకోనప్పుడు దానివల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తుంది. కోర్ మజిల్ స్ట్రెంగ్త్ అంటారు, అదొకటి. ప్లస్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ కోర్ మజిల్ స్ట్రెంగ్త్, ఈ బోన్, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసినా మీరు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైతే కూడా ఈ మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువైపోతుంది అన్నమాట. సో మనము ఒకటి ఈరోజు లోవర్ బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ నేను చెప్తాను. మెల్లగా మీరు ఎలా ఇది తగ్గించుకోవచ్చో, ఈ ఇంటెన్సిటీ ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో మనం ఏంటంటే పోస్చర్, ఇంకో లాస్ట్ ఏంటంటే పోస్చర్. మీ పోస్చర్ కరెక్ట్గా లేకపోతే కూడా మీకు లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోస్చర్ కరెక్ట్గా మీరు కూర్చోకపోతే కూడా, మీరు ఎక్కువ బెండ్ అవుతున్నా ఆర్ సరిగ్గా కూర్చోకపోతే కూడా మీకు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఒకటి మీకు చెప్తాను అండ్ మెల్లగా మీరు ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు చాలా ఎక్కువ లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే మెల్లగా కొంచెం ఎంత చేయగలుగుతారో అంత చేస్తూ మీరు ఈ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు మెల్లగా పెయిన్ తగ్గుతుంది. ఓకేనా, సో మీకు ఈజీగా చేయగలిగే ఎక్సర్సైజే చెప్తాను. రోజు మీరు కనీసం ఒక 10 times అయినా ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది మెల్లగా తగ్గుతుంది. ఆ రోజు తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ వస్తుంది, కానీ మీరు కంటిన్యూస్గా చేస్తే అది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో నేను మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ నేను చేసి చూపిస్తాను. సో ఏంటంటే మీరు మ్యాట్ ఇలా వేసుకొని మీరు ఇలా కూర్చోవాలి మీ మోకాళ్ళ పైన. దెన్ ఒక్క కాలు ఇలా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ లెగ్ పెట్టాను ఫస్ట్. సో లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టాలి చూడండి. అండ్ దెన్ మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపండి. కావాలంటే మీ రైట్ హ్యాండ్ని మీ హిప్ పైన పెట్టుకొని మీరు సపోర్ట్ తీసుకోవచ్చు.
లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపండి. పైకి లేపి జస్ట్ కొంచెం ముందుకి జరగండి. కొంచెం ముందుకి మీ హిప్ని ముందుకు జరపండి. మళ్ళీ వెనక్కి రండి. ఇలా 1 2 చూడండి, నా హిప్ మెల్లగా నేను ముందుకి తీసుకెళ్తున్నాను. 3 మెల్లగా. అప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ పార్ట్ అనేది స్ట్రెచ్ అయ్యి ఈ లోవర్ బ్యాక్ అనేది మీకు స్ట్రెచ్ అవుతుంది అనమాట దీంట్లో. సో ఇలా స్ట్రెచ్ చేసి ఇలా వెనక్కి వెళ్ళాలి. ఇలా స్ట్రెచ్ చేసి మెల్లగా ఇలా వెనక్కి వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ సైడ్ చూపిస్తాను. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టి రైట్ లెగ్ ముందుకు పెట్టాలి. రైట్ లెగ్ ముందు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ కావాలంటే మీ హిప్ సపోర్ట్కి తీసుకొని రైట్ హ్యాండ్ పైకి లేపండి. మళ్ళీ ముందుకి వెనక్కి మీ లోవర్ బ్యాక్ని పుష్ చేస్తూ ఉండండి. దానివల్ల మీకు ఇది స్ట్రెచ్ అయ్యి మజిల్ స్ట్రెచ్ అయ్యి నొప్పి తగ్గుతుంది. ఇట్లా 1 2 చూడండి, మెల్లగా చేయండి. ఎంత మెల్లగా అయితే అంత మెల్లగా. 3 4 స్ట్రెచ్ చేయండి మంచిగా. లోవర్ బ్యాక్ స్ట్రెచ్ అవ్వాలి. 5 6 సో ఇక్కడ నా బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది, లోవర్ బ్యాక్, అండ్ నేను వాపస్ తీసుకొస్తున్నాను నా హిప్ని. సో ఇలా చేయండి. ఇలా 10 టైమ్స్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు మెల్లగా ఈ మజిల్ అనేది ఇక్కడెక్కడైతే మీకు లోవర్ బ్యాక్లో మజిల్ పట్టిందో ఈ మూమెంట్ చేయడం వల్ల, ఇట్లా మూమెంట్ చేయడం వల్ల ఈ బ్యాక్ మజిల్ అనేది రిలీజ్ అయ్యి మీకు మెల్లగా ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. సో మనం ఈ మజిల్ పెయిన్ రిలీఫ్కి నేను ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ గనక మీరు మోకాళ్ళ పైన కూర్చోలేరు, అంటే కొంతమంది పాపం మోకాళ్ళ పైన కూర్చోలేరు, ఇది చేయలేరు, ఈ ఎక్సర్సైజ్ చేయలేరు. యంగ్స్టర్స్ అయితే చేయగలుగుతారు, బట్ ముసలి వాళ్ళకి ఎట్లా? బికాస్ వాళ్ళు ఇలా కూర్చోలేరు కదా మోకాళ్ళ పైన. సో వాళ్ళు ఏంటంటే బెడ్ పైన జస్ట్ ఇలా కూర్చొని వజ్రాసనంలో జస్ట్ బెడ్ పైన ఇలా కూర్చొని మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఏ వయసు వాళ్ళు ఉన్నా కూడా ఇది ఈజీగా చేయొచ్చు. జస్ట్ బెడ్ పైన ఇలా కూర్చొని, ఆర్ మీరు కింద కూర్చోగలిగితే కిందైనా కూర్చొని జస్ట్ 2 హ్యాండ్స్ ముందుకని ఇలా హెడ్ కిందికి పెట్టండి కంప్లీట్గా. అండ్ స్ట్రెచ్ చేయండి, కంప్లీట్ స్ట్రెచ్ చేయండి. దీన్ని బాలాసన అంటారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ లోవర్ బ్యాక్ అనేది ఇక్కడ ఈ బ్యాక్ అనేది స్ట్రెచ్ అయ్యి మీ పెయిన్ అనేది మెల్లగా తగ్గుతుంది. సో ఎవరైతే మోకాల పైన కూర్చోలేరో ఈ బాలాసన చేసి మీరు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. ఏ వయసు వాళ్ళైనా ఇది చేయవచ్చు. ఇట్లా చేసి ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 మళ్ళీ కూర్చోవాలి. మళ్ళీ ఇలా 2 హ్యాండ్స్ మెల్లగా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇలా ఫోర్ హెడ్ పైన పడుకోవాలి. అండ్ స్ట్రెచ్ చేయండి బ్యాక్ని అండ్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 ఇలా హోల్డ్ చేసి పెట్టండి. దీనివల్ల మెల్లగా మీ బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి మీ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో మీరు మామూలుగా చేయలేకపోయినా మీరు ఇలా చేసి తగ్గించుకోండి. ఎవరైతే ఎక్సర్సైజెస్ చేయలేరో మీరు బెడ్ పైన ఎక్కడైనా ఈ బాలాసన చేసి మీరు ఈ బ్యాక్ పెయిన్ అనేది, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ట్యాబ్లెట్స్ వేసుకోకుండా కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదానికి మెడికేషన్ వాడడం వల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్టే ఒకటే రోజులో ఈ ఎక్సర్సైజ్ వల్ల తగ్గకపోవచ్చు, కానీ మీరు రోజు గనక అట్లీస్ట్ ఒక 10 సెట్స్ చేస్తే మార్నింగ్ అండ్ నైట్ చేస్తే ఏమవుతుందంటే మెల్లగా ఆ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఆ మజిల్ అనేది స్ట్రెచ్ అయ్యి మనకి ఆ పెయిన్ అనేది ఇంటెన్సిటీ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మెడికేషన్ వేసుకోకుండానే మీ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది సెట్ అవుతుంది, తగ్గుతుంది. అండ్ నేను నెక్స్ట్ టైం ఏంటంటే పోస్చర్ కరెక్షన్ మీరు ఎలా చేసుకోవాలి
అండ్ కోర్ స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలో చెప్తాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.